ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాలోజీ టీవీ తరపున. సో దాదాపు 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు దాటుతూ ఉంది. అనేకమైనటువంటి అంటే ఏవైతే ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమాన్ని మనం చేపట్టామో, నీళ్లు నిధులు నియామకాల విషయంలో గత 11 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా విధ్వంసమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కూడా అదే రీతిలో కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు, మేధావులకు, బుద్ధిజీవులందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రమాదంలో ఇంకా నెట్వేయబడుతుందా, ఆ ప్రమాదం పెద్ద ఎత్తున ప్రమాదం తెలంగాణకి పొంచి ఉందా అనేటువంటి కోణంలో ఒక్కసారి మీరు పరిశీలిస్తే చాలా విషయాలు కూడా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరొక సామాజికమైనటువంటి లేదంటే ఒక తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజలు కొంత మేల్కొల్పు దిశగా ఈరోజు మేల్కోవాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ కోరుకుంటా ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రం అనేది రావడం వెనకాల 1969లో 369 మంది, 2014 ముందు వరకు కూడా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది అమరులైనటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. ఇది చాలా బాధాకర విషయం. ప్రపంచంలో మనం అనేకమైనటువంటి ఉద్యమాలు చూస్తాం. ఆ ఉద్యమాలలో చాలా వరకు ఆ యుద్ధ క్షేత్రంలో అంటే ఒక పోరాటంలో చేస్తున్నటువంటి ఉద్యమకారులను అణిచివేయడం కావచ్చు, వాళ్ళని చంపడం కావచ్చు, వివిధ రకాల కారణాలు ఇచ్చి బలిదానం అవుతూ ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది 1200 మంది అమరవీరులు తమ శరీరాలను, తమ యొక్క ప్రాణాలను సైతం బలిదానాలు వాళ్ళుగా చేసుకున్నటువంటి సందర్భం ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కేవలం తెలంగాణ మాత్రమే ఒక శాంతియుత వాతావరణంలో భాగంగా తమను తాము బలి చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడినటువంటి ఒక కీలక ఘట్టం మనం చూసినాం. చాలా బాధాకరం విషయం. 1969లోనేమో ఆనాటి పోలీసులకు ఎదురొడ్డి పోరాడిన సందర్భంలో 369 మంది చనిపోయినారు. కానీ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఎక్కడ కూడా ఈరోజు తూటాలకు బలి కాకుండా వాళ్ళుగా బలిదానం చేసుకున్నారంటే ఎంత పెద్ద మహోత్తరమైనటువంటి ఉద్యమం మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా అమరవీరులే కాకుండా ఈరోజు విద్యార్థి యువత అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎన్ఐటి వరంగల్ కావచ్చు, ఇలా చాలా యూనివర్సిటీలన్నీ కూడా ఏకమై తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం కొన్ని ఏళ్ళు కేవలం తెలంగాణ శ్వాసగా బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. తమ జీవితాలను, తమ ఉద్యోగాలను, తమ కుటుంబాలను త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాడిరు. ఈరోజు ఈ వర్గాలు కాకుండా తెలంగాణ జేఏసీ పేరిట తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, టీజేఏసీ, టీఎస్జాక్, ఈ రెండు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీనేమో విద్యార్థి సంఘాలన్నీ కూడా దాదాపు వందలాది మంది విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆ టీఎస్జాక్ గొడుగు కింద పనిచేసే విషయం వాస్తవం. అదేవిధంగా టీజేఏసీ ఆధ్వర్యంలో ఇటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, కుల సంఘాలు, అన్ని రకాల సంఘాలు కూడా దాదాపు కొన్ని వేల సంఘాలు ఏకమై ఒకే గొడుగు కింద పనిచేసే రాజకీయ పార్టీలను కూడా ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్ఎస్యు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈరోజు వాళ్ళకు సిద్ధాంతాలు కానీ, రాద్ధాంతాలు కానీ, ఎజెండాలు కానీ లేకుండా తెలంగాణ రాష్ట్రమే ఏకైక ఎజెండాగా పనిచేసినాయి. తెలంగాణ జేఏసీలో చాలా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓలు, టీజీఓలు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఎంఆర్పిఎస్, టీఎంఆర్పిఎస్, అదేవిధంగా తెలంగాణ మాల మహానాడు, ఇలా చాలా సంఘాలు పనిచేసే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ నెటిజన్స్ ఫోరం, తెలంగాణ ఆజాద్ ఫోర్సు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, అంటే ఆన్లైన్లో కూడా కొన్ని సంస్థలు ఉండే అవన్నీ కూడా ఏకమై ఒకే గొడుగు కింద పనిచేసినాయి. ఎవరి ఉద్యమాలు ఇందులో ఎవరిని కూడా కళాకారులు అయితే వాళ్ళు చేయనటువంటి పోరాటం లేదు. నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఆ కళాకారులు ఈ తెలంగాణ భావజాల వ్యాప్తి కొరకు చాలా పెద్ద ఎత్తున పనిచేసారు. వాళ్ళు
గద్దర్ లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు, గోరటెంకర్ లాంటి వాళ్ళు, జయరాజ్ లాంటి వాళ్ళు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు, గూడ అంజన్న లాంటి వాళ్ళు, ఇలా బండి యాదగిరి లాంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడత లిస్ట్ ఉంటుంది. మనం చెప్పాలంటే వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు సరిగా. సో ఇప్పుడు చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఇంతమంది పోరాటంలో ఇంతమంది జీవితాలు త్యాగం చేసి, ఇంతమంది తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించి, ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ కోసం అర్పించిండు. సో కాళోజీ నారాయణరావు, ఎంతమంది పేర్లు చెప్పాలి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, చాలామంది కూడా, విఠల్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రకాష్ లాంటి వాళ్ళు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, వాళ్ళ యవ్వన దశలో ఈరోజు యూనివర్సిటీలోకి పోయి తెలంగాణ ఉద్యమే జీవితంగా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా స్టిల్ ఇవన్నీ కూడా ఉద్యమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. సో సార్ అదంతా ఒక ఘట్టం. తెలంగాణ ఉద్యమం అనేది 1956లో జెంటిల్మెంట్ ఎప్పుడైతే తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఏవైతే రాష్ట్రాలు ఏర్పడ్డాయో, సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ను బలవంతంగా, తెలంగాణను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసి ఈరోజు తెలంగాణ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అనేక అంశాల పట్ల పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ అనేది ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసినట్టు సందర్భం కనబడుతోంది. మీరు చూడండి, 56 నుంచి 2014 వరకు కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తందారులే, పెట్టుబడిదారులే ఏలిండ్రు తప్ప, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని వనరులు దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూరలేదు. సో జెంటిల్మెంట్ అగ్రిమెంట్ కూడా కుంగలో దొక్కిరు. సో ఇదంతా మనం గమనించిన తర్వాత 1956 నుంచి ఈరోజు పెద్ద ఎత్తున 1969 వరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మనం అందరం కూడా గమనించడం, తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో చూసినాం. సో 1969లో అసలైనటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది, తొలి దశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో రవీంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి సేఫ్ గార్డ్ తెలంగాణ పేరిట ఆమరణ దీక్షను ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు 369 మంది తెలంగాణ యొక్క పౌరులను చంపడం జరిగింది ఆనాటి క్రూరమైనటువంటి పాలకులు. ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితి పేరిట వచ్చినటువంటి పార్టీ ఈ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఈరోజు ఎంపీ సీట్లను పొంది ఈరోజు తెలంగాణకు ఏ విధంగా ద్రోహం చేసిందో మనందరం కూడా చూసినాం. సో తెలంగాణ ప్రజాసమితి ఏంది, అప్పుడు ఉన్నటువంటి ఊపులో వాళ్ళకి ఎంత పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయంటే చాలా పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి. సో ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కినటువంటి సందర్భం మనం చూసినాం. ఆయన గవర్నర్ పదవి, ఆ పదవి కూడా చాలా పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో అదంతా కూడా చరిత్ర. సరే, అది మంచిగా చెడా అనేది తర్వాత మాట్లాడదాం. సో కానీ అప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం నీరు గారిపోయింది. 1969 నుంచి 1990 వరకు కూడా ఈరోజు దాదాపు 21 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయం పట్ల ఒక భావజాల వ్యాప్తి అనేది జరిగింది అనేది వాస్తవం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఉంది మిత్రులారా. సో 1990 తర్వాత చాలా సంఘాలు కూడా ఈరోజు తెలంగాణ జనసభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, ఇలా ఆ తర్వాత చాలామంది కూడా ట్రై చేశారు. కొంతమంది లీడర్లు కూడా ట్రై చేశారు. ఎవరు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే దాస్యం ప్రణయ్ భాస్కర్ లాంటి వాళ్ళు కానీ, ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కూడా తెలంగాణ కోసం పాటుపడినప్పుడు కూడా ఎందుకో క్లిక్ కాలేకపోయారు, ఎందుకో కొంతమేర వెనకడుగు వేయడం జరిగింది. సో కానీ ఆనాడు తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ చూపించినటువంటి ప్రభావం అంతా ఇంత కాదు. సో తెలంగాణలో ఒక సామాజికమైనటువంటి మార్పు కోసం, సామాజిక తెలంగాణ దిశగా మనందరం కూడా పోరాడాల్సిన దాంట్లో తెలంగాణ జనసభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, ఎంతో పెద్ద ఎత్తున భావజాల వ్యాప్తికి, అదేవిధంగా సామాజిక తెలంగాణ కోసం కూడా చాలా పెద్ద ఎత్తున పాటుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆనాడు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క క్రూరత్వం వల్ల చాలా ఆ తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా నీరు గారిపోయిన విషయం గమనించడం. అయితే ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా మన తెలంగాణకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలన్న దశలో ఆనాడు చంద్రశేఖర్ రావు తనకు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి అవమానించారు, మంత్రి పదవి ఇవ్వలేని దాంట్లో టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ క్రమంలో కేసీఆర్కు 1999 నుంచి 2001 వరకు, 1990 నుంచి 99 వరకు కూడా ఇగో ఈ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా తెలంగాణ భావజాల వ్యాప్తికి చాలా పెద్ద ఎత్తున పనిచేసినాయి. సో చంద్రబాబు లాంటి ఒక క్రూరుడు తెలంగాణను అణిచివేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసాడు. బెల్లి లలితను ఏ విధంగా ముక్కలుగా నరికి ఏ విధంగా పడేసినాం అందరూ కూడా గమనించడం. సో అంతటి ఆ తెలంగాణ అంటేనే అదొక మావోయిస్టు నెపం నెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినటువంటి సందర్భం మనం చూసినాం.
సో ఇలాంటి క్రమంలో అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కొన్ని ఎన్కౌంటర్ పేరిట వివిధ రకాల పేరిట ఉద్యమాన్ని అణచివేసినట్టు సందర్భం కనబడతా ఉంది. అయితే 1990 నుంచి 99 వరకు జరిగింది. 1999లో కేసీఆర్ తన యొక్క టీడీపీ పార్టీకి రాజీనామా ఇచ్చినట్టు క్రమంలో దాదాపు 2 సంవత్సరాల పాటుగా, అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు 2001కి ముందు 2 సంవత్సరాల పాటుగా కేసీఆర్ యాక్చువల్గా 1994-95 ప్రాంతంలో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిండు. తెలంగాణ జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ విషయంలో చంద్రబాబుకు తొత్తుగా పనిచేసిన విషయం గమనించాలి. ఇప్పటికి కూడా ఆన్ రికార్డ్ ఉంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఆన్ రికార్డ్ ఇప్పటికి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఎంత ఘోరంగా మాట్లాడో ఇప్పటికి కూడా ఉంది. కానీ సరే, అదంతా చరిత్ర, దాని గురించి మనం తర్వాత మాట్లాడాం. కానీ 1999 నుంచి 2001 2 సంవత్సరాల పాటుగా కేసీఆర్ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అణువును కూడా ఓన్ చేసుకున్నాడు. పాషం యాదగిరి లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కానీ, కోదండరాం లాంటి వాళ్ళు కానీ, గాదా ఇన్నయ్య లాంటి వాళ్ళు కానీ, వి ప్రకాష్ లాంటి వాళ్ళు కానీ, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు కానీ, గంటా చక్రపాణి లాంటి వాళ్ళు కానీ, చాలామంది మేధావులు, గూడ అంజన్న, అందశ్రీ, ఇలా చాలామంది కూడా కేసీఆర్ ఇంట్లో ఒక గెస్ట్ హౌస్ తీసుకొని ఆ ఇంట్లో కేసీఆర్కు అణువు కూడా తెలంగాణ యొక్క యాసను, భాషను, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్కు వివరించడం జరిగింది. సో కేసీఆర్ అప్పుడు తెలంగాణ యొక్క ఆత్మని మొత్తం కూడా ఆవాహన చేసుకున్న తర్వాతనే 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమం కాస్త పొలిటికల్ ఉద్యమంలా మారింది. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను తమ యొక్క పొలిటికల్ ఆకాంక్ష ద్వారా కూడా చెప్పడం జరిగింది. సో 2002-3 ప్రాంతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా అత్యధికమైనటువంటి ఎంపీటీసీలు, అత్యధికమైన జెడ్పీటీసీలు, అత్యధికమైనటువంటి సర్పంచ్ సీట్లు కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. సో ఇలా చాలా రకాల ఉద్యమం తర్వాత 2009 నుంచి 2014 మలిదశ తెలంగాణ ఉద్యమం. సరే, టీఆర్ఎస్ యొక్క ప్రస్థానం తర్వాత మాట్లాడదు. 2004లో ఏం జరిగింది, 2006లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది అనేది తర్వాత మాట్లాడదాం. వాటి గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడడం అవసరం లేదు. 2009లో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రారంభమైన ఉద్యమం ఊరూరా వాడవాడలా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా ఏకోన్ముఖులై ఒకే తాటిపైన తెలంగాణ కోసం పనిచేసిన విషయం వాస్తవం వాస్తవం వాస్తవం. సో ప్రతి కుల సంఘం, ప్రజా సంఘం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సబ్బండ వర్గాలన్నీ కలిసి ఏకోన్ముఖులై ఒకే తాటిపైన నడిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 1200 మంది అమరులు ఎవరు జరిగింది. వాళ్ళను వాళ్ళు బలిదానాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళని వాళ్ళు కాల్చుకోవడం జరిగింది. కొంతమంది కాల్చుకున్నారు, కొంతమంది అయితే ట్రైన్స్ అడ్డంగా పోయారు, కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ చెట్టు దగ్గర ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ళు చనిపోవడం జరిగింది ఊరేసుకొని. ఢిల్లీలో ఒక రకంగా చనిపోవడం జరిగింది. ఇలా తమ ఆకాంక్షలను ఉద్రేకపూరితులై తెలిపినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇవ్వడమే ఇక ఖచ్చితంగా తప్పని పరిస్థితులు నెట్టివేయబడ్డాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే ఆ గుండెలను తన్నినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అనే విషయంలో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే తెలంగాణ ఆకాంక్ష నెరవేరుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో అవకాశాలు వస్తాయి అని అనుకుంటే కేసీఆర్ తెలంగాణ ఇది అస్తిత్వానికి వ్యతిరేకంగా, నీళ్లు, నియామకాలు, నిధులకు వ్యతిరేకంగా, కుటుంబ పాలన ధ్యేయంగా, నియంత పోకడల ధ్యేయంగా ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి పొందే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 9.5 సంవత్సరాల పాటుగా దాచుకున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణను సర్వం నాశనం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు. ఒక తెలంగాణ అనేటువంటి ఒక శరీరాన్ని పీల్చేసి ఈరోజు రక్తం తాగిరు. ఈరోజు మిగిలినటువంటి బొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బొక్కలను కూడా ఈరోజు ఇప్పుడు వచ్చేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పాలకులు ఆ బొక్కలు లేకుండా చేస్తా ఉన్నారు. సో మొత్తంగా తెలంగాణను సర్వనాశనం చేసేదాకా ఒకవైపు బీఆర్ఎస్ పనిచేస్తే మరొక వైపు కాంగ్రెస్ ఇప్పుడు కూడా సర్వనాశనం చేసేదిగా పాటుపడుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే తెలంగాణ సమాజం మేల్కోవాలి. తెలంగాణ సమాజం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రమాదంలో పడబోతున్నటువంటి తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు తెలంగాణ సమాజం మీద ఉంది అని తెలియజేస్తూ బుద్ధిజీవులు అదేవిధంగా మేధావులందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించి ఖచ్చితంగా మరొక
పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. దాదాపు 1.5 year అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సరే మన హనీమూన్ పీరియడ్ కదా, ఇప్పుడు ఎందుకు చెప్పాలని చెప్పేసి మనం చెప్పలేదు. కానీ 1.5 yearలో వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ విధానాలను కొనసాగిస్తూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి చాలా డీటెయిల్గా ఇంకా ముందు చెప్పేట ప్రయత్నం చేస్తా. సో ఇది తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి చిన్న బ్రీఫ్ డీటెయిల్స్ మీకు చెప్తున్నా మిత్రులారా. సో మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాలేజీ తెలియజేస్తూ, విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్